హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి 143. ఫ్రెండ్స్, మీ అందరి కోసం నేను ఒక కొత్త రెసిపీ తయారు చేయబోతున్నాను. అదేంటంటే అటుకుల రెసిపీ అన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా పాలను బాగా కాచి మరిగించిన తర్వాత చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి నేను చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. పాలకు సరిపడంత బెల్లం పాలలో వేసి స్పూన్తో బాగా కలబెట్టాలి. బెల్లం పాలలో కలిసిపోయేలాగా బాగా స్పూన్తో కలబెడుతూ ఉండాలి. ఈ విధంగా కలబెట్టిన తర్వాత ఒక బౌల్లోకి అటుకులను అంటే జొన్న అటుకులను తీసుకొని పాలలో వేసి బాగా స్పూన్తో కొద్దిగా వేస్తూ స్పూన్తో కలబెడుతూ ఉండాలి. ఈ అటుకులు అనేవి పాలల్లో బాగా కలిసిపోయి మెత్తబడేంత వరకు కలబెడుతూ ఉండాలి. ఇలా కొద్దిగా వేస్తూ కలబెడుతూ మళ్ళీ కొద్దిగా వేస్తూ కలబెడుతూ ఈ విధంగా అటుకులు బాగా మెత్తపడేంత వరకు కలబెడుతూ ఉండాలి. ఫ్రెండ్స్, అటుకులలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా చంటి పిల్లలకి, ముసలి వాళ్ళకి మలబద్ధకం ఎక్కువగా ఉంటుంది కదా. ఈ అటుకులు తినడం వల్ల అవి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. చిన్న పిల్లలకైతే చాలా మంచిది. పిల్లలు కూడా చాలా బలంగా తయారవుతారు. అంతేకాకుండా ఈ అటుకులు అనేది చాలా త్వరగా కూడా మనకి డైజెషన్ అయిపోతుంది. అంతేకాకుండా అటుకులు తినడం వల్ల ఆయాసం అనేది కూడా తగ్గిస్తుంది. ఈ అటుకులలో హై ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటుకులు మన పిల్లలకి లేదా పెద్దలకి ఇంట్లో ఎవరికైనా చాలా మంచిది. కాబట్టి మేమైతే రోజు ఈవినింగ్ టైంలో మా పిల్లలకి ఈ విధంగా చేసి పెడతాము. మా పిల్లలు కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా లైక్ చేస్తారు. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.